రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన, భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఈ నెల 29 వరకు జరగనున్న కార్యక్రమం. పిన్నెల్లి బ్రదర్స్కు రిమాండ్ పొడిగింపు. జనవరి 7 వరకు రిమాండ్ పొడిగించిన కోర్టు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న పిన్నెల్లి సోదరులు వర్చువల్గా విచారించిన జడ్జి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు ఎంక్వైరీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాలుగా విచారిస్తున్న సిట్. ఎంక్వైరీ రిపోర్టును న్యాయస్థానానికి ఇవ్వనున్న అధికారులు. హైదరాబాద్ పుప్పాలగూడలో రెచ్చిపోయిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ. సర్వే నెంబర్ 300లో దౌర్జన్యంగా బోర్డుల తొలగింపు. యజమానులపై దాడికి దిగిన బౌన్సర్స్. పోలీసులకు సమాచారమిచ్చిన బాధితులు. తిరుపతిలో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో టోకరా. దాదాపు 34 లక్షలకు కుచ్చుటోపీ. బ్యాంకు ఖాతాలు, లింకులపై పోలీసుల దర్యాప్తు. పల్నాడు జిల్లాలో బంగారం వ్యాపారి మోసం. ఆభరణాల తయారీ కోసం బంగారం, నగదు ఇచ్చిన కస్టమర్స్. డబ్బు, గోల్డ్తో ఊరు వదిలి పారిపోయిన కామేశ్వరరావు కుటుంబం. లబోదిబోమంటున్న బాధితులు. అన్నమయ్య జిల్లా కొత్త బోయినపల్లిలో గంజాయి కలకలం. 7 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 10 కేజీల మత్తు పదార్థం, 6 సెల్ ఫోన్లు, 3,000 నగదు స్వాధీనం. పల్నాడు జిల్లా వినుకొండలో ట్రాలీ ఆటో బీభత్సం. జనంపైకి దూసుకు వెళ్లిన వాహనం. బాలుడు మృతి, మరో 2 గాయాలు. 3 బైకులు ధ్వంసం. రెండు 2017 ఉన్నావో హత్యాచార కేసులో కీలక పరిణామం. కుల్దీప్ సెంగార్కు బెయిల్పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సీబీఐ. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల్ని సవాల్ చేయనున్న అధికారులు. మహారాష్ట్ర దేవాడ దగ్గర కారు బోల్తా. కాగజ్ నగర్కు చెందిన 4 మృతి, 2 పరిస్థితి విషమం. పరుగులు పెడుతున్న పసిడి. 24 క్యారెట్ల 10 గ్రాముల పొత్తడి 1,39,250. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,27,650. భగ్గుమంటున్న వెండి. ఇవాళ ఒక్కరోజే ₹1,000 హై. కిలో సిల్వర్ రేట్ 2,45,000. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో పెరిగిన రద్దీ. వరుస సెలవులు రావడంతో క్యూలైన్స్లో బారులు తీరిన భక్తులు. సర్వదర్శనానికి గంట సమయం.